బలశాలు అందరూ కూడా ఆ రాక్షసులంతా వానరులతో పోరాటానికి బయలుదేరినారు. వీరును మరియు ఇతరులకు వందల వేల రాక్షసులను కప సైన్యంలోకి చొచ్చుకుని పోయి బలగర్వితులై వారిని భుజుండి భిండ వారములు అను ఆయుధముల చేత, బాణములు, ఖడ్గములు, పరశువుల చేత, ఇతర విధములకు ఆయుధముల చేతను వానర వీరులను అందరూ కూడా మర్దింపసాగినారు. ఇక వానర వీరులు వృక్షములతో, గిరిశిఖరములతో, నఖములతో, దంతములతో, పిడికిలతో రాక్షస సేనా నాయకులను ప్రాణము నుండి ముక్తుని చేసాగినారు. రాముడి చేత కొందరు, మరికొందరు సుగ్రీవుని చేత, హనుమ, అంగజ మహాత్ములకు, లక్ష్మణ పాలకుడు మరికొందరు సర్వ రాక్షసులు వానర సేనాపతుల చేత ప్రాణములు కోల్పోయినారు. ఈ శ్రీరామ తేజమును పొందుట చేత వెంటనే ప్రాణులు కోల్పోయినటువంటి వానరులంతా కూడాను మళ్ళీ లేచి అత్యంత బలిష్ఠులుగా మారిపోయినారు. అందువలననే వానరులు ప్రబలుడై రాక్షస వీరులను ఎదుర్కొంటూ ఉన్నారు. లేచో వారికి అంత శక్తి ఎలా కలుగును? శ్రీరాముడు సర్వేశ్వరుడు, సర్వమయుడు, సర్వ నియామకుడు, అంతేగాక సర్వదా సచ్చిదానంద స్వరూపుడు అయినప్పటికీ మాయచే మనుష్యత్వమును అనుకరించవలసినందున అతని యుద్ధము మొదలు లీలలన్నీ కూడా అన్నిటినీ కూడా ఆ రామచంద్రమూర్తి విస్తరింపజేస్తూ ఉన్నాడు. ఓ పార్వతీ అని మహాదేవుడు ఈ యుద్ధాకాండ ఎంత కూడా పార్వతీదేవికి వివరించినాట. ఇది శ్రీమద్ అధ్యాత్మ రామాయణే ఉమామహేశ్వర సంవాదే యుద్ధకాండే పంచమ సర్గః. రామార్పణమస్తు. శ్రీ సీతారామచంద్ర స్వామి భగవాన్